వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీపై హత్యాయత్నం కలకలం రేపింది. పానగల్ మండలానికి చెందిన ఎంపీపీ శ్రీధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీను ఆదిస్వామి అనే యువకులు కిరోసిన్ చెల్లారు. నిప్పటించే సమయంలో ఎంపీపీ తప్పించుకున్నారు. దళిత బంధు రాకపోవడానికి ఎంపీపీనే కారణమంటూ దాంతో ఆయనపై కక్ష పెంచుకుని ఆయనపై కిరోసిన్ చల్లినట్లు గుర్తించామని ఎంపీపీ తెలిపారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి వెంటనే వదిలేశారని, గతంలో 2 సార్లు వారి దాడి నుంచి తప్పించుకున్నట్లు వాపోయాడు ఎంపీపీ శ్రీధర్ రెడ్డి. భయంతో రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నానని అన్నారు. ఎంపీపీ శ్రీధర్ రెడ్డిని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. దాడులు చేయడం వెనుక ఎవరున్నారో బయటకు రావాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు చేసే దాడులకు బీఆర్ఎస్ నేతలు భయపడరని అన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పానగల్ మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి దగ్గర గణేష్ ల్యాండ్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు బస్ స్టాండ్ నుంచి నా దగ్గరికి వచ్చి నన్ను గల్లా పట్టుకొని కిరోసిన్ తీసుకురానని చెప్పి నా మీద కిరోసిన్ చల్లడం జరిగింది. ఆ తర్వాత అగ్గిపెట్టి తీసుకురానన్న గ్రామస్తులందరూ వాళ్ళను పక్కకు దొబ్బి నన్ను ఆ టైంలో ఉడక అమ్మా నాన్న ఉడక దగ్గర ఉన్న సమీపంలో వచ్చి నన్ను అమ్మా నాన్న కలిసి నన్ను ఇంటికి తోలుకొచ్చిండ్రు. సోదరులు శ్రీధర్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతిగా ఈ దాడుల వెనుక దోషులు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇలాంటి సంఘటన జరగలేదు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కంటి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది పానగల్ మండల కేంద్రం. తరచుగా అంటే ఎన్నికల ముందు నుంచి కూడా కొల్లాపూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా నువ్వా నేనన్న చందంగా జూపల్లి కృష్ణారావు అదేవిధంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్యలో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు వీరంతా అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే, కానీ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చాలా మటుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రస్తుతం అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిపై అంటే గతంలో ఏదైతే దళిత బంధు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీమ్లన్నీ కూడా రానివ్వకుండా చేశారన్న ఆవేశం ఆగ్రహం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీను తదితరులు గత రాత్రి ఎంపీపీ శ్రీధర్ రెడ్డిపై అంటే దాడికి పాల్పడ్డారు. ఇరువురు గడ్డ 2 వర్గాలు కూడా తీవ్రంగా కొట్టుకున్న పరిస్థితి. కాంతి, రైట్, థ్యాంక్ యూ.